లో 7 skies అంటే 7 భూమికలకు 7 ఆకాశాలు అనే టాపిక్ లో చదువుకుంటూ ఉన్నాం. అవన్నీ చెప్పుకొని మనం 5వ భూమికకు వచ్చాము. 4వ భూమికకు ఉండే ఒకే స్వర్గము 4వ భూమికకు. దాన్ని ఆస్థాన్ థ్రెషోల్డ్ అన్నారు. రెల్మ్ ఆఫ్ సిద్ధీస్ అంటే అక్కడ అన్ని శక్తులు అక్కడ ఆ భూమికలోకి వచ్చిన వారికి వస్తాయి కనుక వాళ్ళు ఆ శక్తులను దురుపయోగం చేసినట్టయితే రాతి స్థితికి కిందికి పడిపోతారు అనే విషయం చదువుకోవటం జరిగింది. అలా సో వీ హ్యావ్ ఫినిష్డ్ విత్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది 4th ప్లేన్. 4వ భూమిక యొక్క విషయాన్ని మనం తెలుసుకున్నాం పోయినసారి చదువుకున్నప్పుడు. సో వీ షల్ నౌ బిగిన్ విత్ ద 5th. ఇప్పుడు 5వ భూమికకు చెందిన 5వ ఆకాశం, దాన్ని అబోర్డ్ ఆఫ్ ది ఆరిఫ్ అన్నారు. వన్ హూ నోస్ అంటే ఇక్కడ జ్ఞానానికి సంబంధించినటువంటిది. ఇది ఈ 5వ భూమికకు వచ్చేటప్పటికి ఆత్మ జ్ఞానము అన్నారు. 4వ భూమికలో గుప్త జ్ఞానం అన్నారు. అక్కడ ఇంకా మనస్సు మీద నిగ్రహం రాలేదు, కానీ శక్తులన్నీ వశమైపో ఉంటాయి. ఏ శక్తి అంటే ఆ శక్తిని ఉపయోగించవచ్చు అతను. కాబట్టి దాన్ని రెల్మ్ ఆఫ్ సిద్ధీస్ అన్నారు. అక్కడి నుంచి సేఫ్ గా ఒక గురువు పర్యవేక్షణలో ఉంటే అతను దురుపయోగం చేసి రాతి స్థితి వరకు దిగజారిపోయే అవకాశం, ఆ ప్రమాదం ఉండదు. 5వ భూమికకు రాగానే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ 4వ భూమికలోనేమో గుప్త జ్ఞానం, 5వ భూమికలోనేమో ఆత్మ జ్ఞానము అన్నారు. ఖుదాషనాస్ అక్కడనేమో ఖుదీషనాస్ 4వ భూమికలో. ఇక్కడ ఖుదాషనాస్ అంటే భగవంతుని యొక్క జ్ఞానము అతనికి తెలిసిపోతుంది 5వ భూమికలో. అందుకే ఆలం ఏ అస్రార్, వరల్డ్ ఆఫ్ సీక్రెట్స్ అన్నారు ఈ 5వ భూమికకు చెందినటువంటి స్వర్గాన్ని చెప్తూ. ది 5th ప్లేన్ ఆర్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ది స్కై ఆఫ్ ద 5th ప్లేన్. బాబా ప్రత్యేకంగా చెప్పింది భూమికలే కాకుండా భూమికల యొక్క స్వర్గాల గురించి చెప్తున్నారు కనుక ఆ స్వర్గంలో 5వ భూమికకు చెందినటువంటి స్వర్గం ఏదైతే ఉందో దాన్ని ఈజ్ కాల్డ్ ద ఆలమే అస్రార్ ఆర్ ద వరల్డ్ ఆఫ్ సీక్రెట్స్. దాన్ని అన్ని గుప్త విషయాల యొక్క ప్రపంచము అన్నారు. అంటే ఆత్మజ్ఞానం అంటే నాలెడ్జ్ ఆఫ్ వన్ సెల్ఫ్ రియలైజేషన్. 5వ భూమికలోనే ఆ ఆత్మ యొక్క జ్ఞానం పూర్తిగా సిద్ధిస్తుంది, జ్ఞానం వస్తుంది. ది వర్డ్ ఆత్మ అపియర్స్ టు బి యూజ్డ్ ఇన్ ఏ రిఫ్లెక్సివ్ సెన్స్ టు రెఫర్ టు వన్స్ ఓన్ పర్సనల్ సెల్ఫ్. ది కాంపౌండ్ డస్ నాట్ డినోట్ నాలెడ్జ్ ఆఫ్ ది ట్రూ ఆత్మ ఆర్ సోల్. ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది వచ్చినా కూడా ఇంకా అది సాక్షాత్కారానికి 6వ భూమికలో సాక్షాత్కారం, తర్వాత భగవదైక్యం అనే స్థితికి సమానమైంది కాకపోయినా ఆ జ్ఞానం వస్తుంది ఇక్కడ. ది వరల్డ్ ఆఫ్ సీక్రెట్స్, దిస్ ఈజ్ ద భూమిక ఆఫ్ ఆత్మజ్ఞాన్. అంటే ఈ భూమికలో ఆత్మజ్ఞానము వస్తుంది కానీ అనుభూతి రాదన్నమాట. అక్కడ ఆత్మజ్ఞానము అనే దాన్ని ఆలమే అస్రార్ అనే దానికి దీనికి వివరణ ఇస్తూ చెప్పారు. యట్ ఇన్ ఎర్లియర్ డిస్కషన్స్ బాబా స్పెసిఫైస్ దట్ దిస్ ఈస్ ద స్కై ఆఫ్ ద 5th ప్లేన్, నాట్ ద 5th ప్లేన్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ అవి రెండు ఒకటే అయినా కూడా తేడా ఉంది అనేది మనకు మొదటి నుంచి చెప్తూ వచ్చారు బాబా. ఆ రెండిటికి ఉపమానం కూడా చెప్పారు బాబా. భూమిక ఏమో రైల్వే స్టేషన్, మనం రైల్లో ప్రయాణం చేసే యాత్రికులకు వాళ్ళతో పోల్చినప్పుడు వాళ్ళకి
రైల్వే స్టేషన్, అక్కడ రైలు ఆగుతుంది. ఆగినప్పుడు అతను చూస్తాడు, కానీ రైలు దిగి ఆ నగరంలోనికి వెళ్ళడు. ఆ రైల్వే స్టేషన్ అనేది భూమిక అయితే, ఆ రైల్వే స్టేషన్ కు చెందినటువంటి మహానగరం గాని నగరం గాని అది ఆకాశం, ఆ భూమికకు చెందిన ఆకాశము అని చెప్తూ అక్కడ బాబా దట్ దట్ దిస్ ఈస్ ద స్కై ఆఫ్ ది ఫిఫ్త్ ప్లేన్ ఆర్ ద ఫిఫ్త్ ప్లేన్ ఇట్ సెల్ఫ్. ఏ భూమికకు సంబంధించిన ఆకాశం గురించి చెప్పుకున్నప్పుడు ఆకాశము భూమిక రెండు సేమ్ కాదు, కొంచెం తేడా ఉంటుంది దానికి. ఎందుకంటే ఇది స్టేషన్కి నగరానికి ఎలా తేడా ఉందో, ఆ స్టేషన్ ఆ నగరానికి సంబంధించిందే అయినా కూడా స్టేషన్ నుంచి ఒక్కోసారి దూరంగా వెళ్ళవలసి వస్తుంది అని బాబా అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ ను కోట్ చేసి చెప్పారు. మొదట్లో మేము వెళ్ళినప్పుడు, ఫస్ట్ అమర్ తిథి అప్పుడు వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ నుంచి ఊళ్ళోకి వెళ్ళాలి అంటే దాదాపు 2-3 కిలోమీటర్లు టాంగాలో వెళ్లాల్సి వచ్చేది. వెళ్ళిన తర్వాత అహ్మద్ నగర్ సిటీ కనిపించేది. ఇప్పుడు స్టేషన్ దాటి దాదాపుగా మెహరాబాద్ దగ్గర దాకా సిటీ వచ్చేసింది. కానీ అప్పుడు మాత్రం అంత దూరంగా ఉండేది. స్టేషన్ వేరు, నగరం వేరు. ది ఎడిటర్ హ్యాస్ ఇంటర్పోలేటెడ్ టు మేక్ దిస్ పాయింట్ క్లియర్ in explanation so and so. The phrase was spelled in the Gujarati script Alame Asrar. Asrar in Arabic is the plural of secret. It is used here as Persian or Urdu word. అంటే బాబా రాసిన రాతులో వాటిలలో చెప్పిన మాటల్లో కూడా గుజరాతీ పదాలు వస్తూ ఉండేవి. కాబట్టి ఇక్కడ దీనికి మూలం అక్కడ గుజరాతీ మాట ఉండటం వల్ల దీన్ని ఈ రకంగా ది వరల్డ్ ఆఫ్ సీక్రెట్స్ అని చెప్పి ఆత్మజ్ఞానం అని దాన్ని వీళ్ళు వివరంగా చెప్పవలసి వచ్చింది. రిమెంబర్ ది థర్డ్ ప్లేన్ హ్యాజ్ అంతర్జ్ఞాన్. ఇక్కడ మళ్ళీ ఈ జ్ఞానాన్ని విడమర్చి చెప్తూ మూడవ భూమిక యొక్క ది థర్డ్ ప్లేన్ హ్యాజ్ అంతర్జ్ఞానం, మూడవ భూమికలో వాళ్ళకి అంతర్జ్ఞానం ఉందట. ది ఫోర్త్ ప్లేన్ హ్యాజ్ గుప్త జ్ఞాన్, నాలుగవ భూమికలో ఉండేవాడికి గుప్త జ్ఞానము. అండ్ నౌ వి ఫైండ్ దట్ ద ఫిఫ్త్ ప్లేన్ హ్యాజ్ ఆత్మజ్ఞాన్. ఐదవ భూమికలోకి వచ్చేటప్పటికి, అంటే అప్పటికి స్థూలం అయిపోయింది, సూక్ష్మం అయిపోయింది, మానసికంలోకి వచ్చారు. మానసిక ప్రపంచానికి చెందినటువంటిది ఐదవ భూమిక. అందుకని ఐదవ భూమికలోకి రాగానే ఆత్మజ్ఞానం అనేది అతనికి తెలిసిపోతుంది. దిస్ ఫెలో ఆన్ ది ఫిఫ్త్ ప్లేన్ నాట్ ఓన్లీ రిటైన్స్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ద ఫోర్త్ ప్లేన్, బట్ ఇన్ ఎడిషన్ హీ నోస్ గాడ్. నాలుగవ భూమికలో ఉండేవాడికి ఉన్న సంక్రమించిన శక్తులన్నీ కూడా వీడికి ఉంటాయట. ఐదవ భూమికకు చేరిన వాడికి ఉండటమే కాకుండా ఆ శక్తులతో పాటుగా భగవంతుడు కూడా తెలుస్తాడు. అంటే భగవంతుడు నిజంగా భగవంతుడు అంటే ఏంటో మనం మామూలుగా అయితే గుళ్ళల్లో కానీ సెంటర్లో కానీ ఎక్కడ కానీ బాబా ఫోటోల్లో కానీ విగ్రహాల్లో కానీ అట్లాగే గుళ్ళల్లో విగ్రహాల్లో కానీ భగవంతుని చూడటం కాకుండా భగవంతుని యొక్క నిజస్థితిని చూసే అటువంటి జ్ఞానం అలవడుతుంది. ది అంతర్జ్ఞాని ఆఫ్ ద థర్డ్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఖుద్ షెనాస్, వైల్ ద ఆత్మజ్ఞాని ఈజ్ నోన్ యాజ్ ఖుదా షెనాస్. అయితే మూడవ భూమికలోని అంతర్జ్ఞానం ఏమిటి అంటే ఖుద్, అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆత్మకు సంబంధించిన జ్ఞానమే అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ ఐదవ భూమికలో ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఖుదా షనాస్, షనాస్ అంటే జ్ఞానం, ఖుదా అంటే ఇక్కడ భగవంతుడు, ఖుద్ అంటే స్వంతం, ఇండివిజువాలిటీ. అక్కడ మూడవ భూమికలో ఉన్న ఆ వ్యక్తిగతమైనటువంటి జ్ఞానం ఇక్కడ భగవంతుని యొక్క జ్ఞానంగా మారిపోతుంది. ది ఫిఫ్త్ ప్లేన్ మార్క్స్ ద ప్లేన్ ఆఫ్ మారేఫత్ ఆర్ నాలెడ్జ్. మారేఫత్ అంటే నాలెడ్జ్. ఇక్కడ
మనకు సుబ్రహ్మణ్యం గారు ఆ చార్ట్ స్క్రీన్ లో పెట్టారు. ఇక్కడ 5వ భూమిక అక్కడ బ్లాక్ కలర్ లో కనబడుతూ ఉంది. రెల్మ్ ఆఫ్ మారేఫత్ నాలెడ్జ్ అనేది అక్కడ అదే దాన్ని ఇప్పుడు బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ చార్ట్ లో ఉండేదాన్నే మారేఫత్ అంటే ఖుదా షనాజ్, దాన్ని మారేఫత్ అన్నారు. ప్లేన్ ఆఫ్ మారేఫత్ అంటే నాలెడ్జ్. A chap on the 5th plane is also designated as Arif. ఇక్కడ మనకు గుజరాతీ ఆరతిలో కూడా వస్తుంది ఆరిఫ్ అనే మాట. సో ఏ చాప్ ఆన్ ది 5th plane ఈజ్ ఆల్సో డెసిగ్నేటెడ్ యాజ్ ఆరిఫ్. ఆరిఫ్ అంటే ఈ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాడిని ఆరిఫ్ అంటారట ఇన్ సూఫిజం. కాబట్టి ఆయనకు ఇక్కడ ఈ 5వ భూమికలో ఆత్మజ్ఞానం సంప్రాప్తిస్తుంది. దాన్నే మారిఫత్ అన్నారు. అంతకుముందు తారీఖత్ అంటే ప్రపంచాన్ని వదిలేసి సూక్ష్మ ప్రపంచంలో ఉండే ఈ శక్తులు ఆ జ్ఞానాన్ని పొందుతాడు. 5వ భూమికకు వచ్చేటప్పటికి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. హీ హ్యాస్ ఎస్కేప్డ్ ద ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ సిరీస్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఫ్రమ్ స్టోన్ టు హ్యూమన్. ఇక్కడ 5వ భూమికలోకి రాగానే అక్కడ మారిఫత్ అంటే జ్ఞానం వచ్చింది. కాబట్టి జ్ఞానం అంటే బుకిష్ నాలెడ్జ్ కాదు, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కాదు, యాక్చువల్ నాలెడ్జ్ అనమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే హీ హాజ్ ఎస్కేప్డ్ ద ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ సిరీస్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఫ్రమ్ స్టోన్ టు హ్యూమన్. రాయి స్థితి నుంచి ప్రారంభం చేస్తే మానవ జన్మ దాకా వచ్చినటువంటి సంస్కారాల బరువునంతా కూడా ఇతను ఆ సంస్కారాల చిక్కులు, సంకెళ్ళు అనే వాటికి బంధింపబడి ఉన్నవాడు 5వ భూమికలోకి రాగానే ఆ సంకెళ్ళ నుండి విముక్తి కలుగుతుందట. ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ సిరీస్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఫ్రమ్ స్టోన్ టు హ్యూమన్. But as he is only a knower of knowledge, but has not yet become one with knowledge, he is able to grasp. మనం ప్రేయర్లో చదువుతాం, అనంత జ్ఞానివి, జ్ఞానమే నీవు అంటాం. తర్వాత అంటే ఇక్కడ జ్ఞానం వచ్చింది కానీ జ్ఞానమే వాడు అయిపోలే, జ్ఞానంతో ఒకటైపోలే. భగవంతుడు తెలిసాడు కానీ భగవంతుడిలో ఒకటైపోలేదు. సముద్రం దాకా వెళ్ళింది కానీ ఇంకా సముద్రంలో కలవలేదు నది. సముద్రం కనిపించింది, ఇంకా సముద్రంలో కలవబోతోంది. ఆ టైంలో ఇంకా దానికి సముద్రంలో కలుస్తున్నాను అనే జ్ఞానం వచ్చింది కానీ ఇంకా కలవలేదు. ఆ స్థితి 5వ భూమిక అన్నమాట. సో వన్ హూ నోస్ హీ హ్యాస్ ఎస్కేప్డ్ ద ఇంప్రిజన్మెంట్ of the entire series of forms of evolution from stone to human. But as he is only a knower of knowledge, but has not yet become one with the knowledge, he is able to grasp. Grahan kari shake che. ఇది గుజరాత్లో ఈ మాటలు కూడా బాబా గుజరాతీలో రాసిన మాటలు. ఓన్లీ ఎ పోర్షన్ ఎట్ ఎ టైమ్ ఆఫ్ దట్ అనంత జ్ఞాన్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. అయితే ఇంకా నాలెడ్జ్ తెలిసింది కానీ ఇంకా నాలెడ్జ్తో ఒకటైపోలేదు. భగవదైక్యం పొందినవాడు అన్నిటితో ఏకమైపోతాడు. అగైన్ దిస్ 5th plane chap can do all that an advanced adept of the 4th plane can do. ఈ 5వ భూమికలోకి చేరిన వాడు కూడా 4వ భూమికలో ఉన్నవాడికి సంక్రమించినటువంటి అన్ని శక్తులు, అనంతమైన శక్తులు వీడికి కూడా అందుబాటులో ఉంటాయి. బట్ హీ నెవర్ డస్ ఇట్. అయితే 4వ భూమికలో వాడు వాటిని తన గొప్పతనం కోసం చూపించటం కోసం వాటిని ఉపయోగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గురువు పర్యవేక్షణ లేకుండా అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ 5వ భూమికలో అలాంటి ప్రమాదం ఏమీ లేదు. అతను వాడడు, ఎందుకంటే మనస్సు మీద కంట్రోల్ వచ్చేసింది ఆయనకి. హీ నెవర్ యూజెస్ హిజ్ పవర్స్. అతని 5వ భూమికలో వాడు ఎప్పుడు కూడా, 5వ భూమికలో వాడిని వలి అంటారు. అందుకే ఆ వలి ఎప్పుడు కూడా దాన్ని బాబా ధునిని కూడా వలి అని పోల్చారు.
సో హీ నెవర్ యూజెస్ హిస్ పవర్స్. 5వ భూమికలోకి చేరగానే 4వ భూమికలో ఉండే శక్తులన్నీ కూడా అతని చేతిలో ఉన్నా కూడా అతను వాటిని వాడడు. నాట్ వన్ సచ్ ఎగ్జాంపుల్ హ్యాస్ ఎవర్ బీన్ నోన్ టు అక్కర్. అయితే అలా 5వ భూమికలో ఉండేవాడు తన శక్తులను 4వ భూమికలో వాడిలాగా వాడాడు అనేటువంటి ఎక్కడా మనకు అలాంటి ఇది లేదు, సంఘటన లేదు. వై నాట్? ఎందుకు లేదు? లెట్ us see. ఎందుకు ఉండదు అక్కడ? అయితే దానికి కారణం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాము. దిస్ ఫెలో వీఆర్ స్పీకింగ్ ఆఫ్ నోస్ గాడ్. ఇతనికి 5వ భూమికకు చేరగానే భగవంతుడు అంటే ఏమిటో తెలిసిపోయింది, ఆత్మజ్ఞానం తెలిసిపోయింది. అండ్ హీ నోస్ ఫుల్ వెల్ దట్ ఆల్ దట్ హ్యాపెన్స్ డస్ సో ఇన్ అకార్డెన్స్ విత్ ది లా ఆఫ్ గాడ్. జరిగేదంతా కూడా భగవంతుని యొక్క ఇచ్ఛ ప్రకారంగానే జరుగుతుంది. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. బాబా అన్నట్టు ఒక గడ్డి పోచ కూడా నా ఇచ్ఛ లేకుండా కదలదు అనే విషయం వీడికి చాలా పర్ఫెక్ట్ గా తెలిసిపోతుందట 5వ భూమికలో వాడికి. అండ్ హీ నోస్ ఫుల్ వెల్ దట్ ఆల్ దట్ హ్యాపెన్స్ డస్ సో ఇన్ అకార్డెన్స్ విత్ ది లా ఆఫ్ గాడ్. అదే అలాగే భగవంతుడు ఏర్పరిచినటువంటి యొక్క ఆ సిద్ధాంతం ప్రకారంగానే, ఆ న్యాయం ప్రకారంగానే జరుగుతుంది అనే విషయం తెలుసు, అతనికి తెలుసు. ఎందుకంటే నాలెడ్జ్ వచ్చింది కదా అతనికి. సో హీ నెవర్ ట్రైస్ టు చేంజ్, ఇంటర్ఫియర్ విత్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ గాడ్స్ వర్క్. అలా ఎప్పుడైతే అతనికి భగవంతుని యొక్క ప్రణాళిక, భగవంతుని యొక్క శాసనం అర్థమైపోయిందో, అన్ని ఆయన యొక్క ఇచ్ఛ ప్రకారంగానే జరగాలి కాబట్టి నేను కావాలని నాకు వచ్చిన శక్తులను వాడటానికి ప్రయత్నించి భగవంతుని యొక్క ప్రణాళికను నేను భంగం చేయను అనే అటువంటి శక్తి వస్తుందట. ఎందుకంటే మనస్సు మీద అలాంటి నిగ్రహ శక్తి వచ్చింది కాబట్టి, మనస్సు మీద అధీనం ఆయనకు ఏర్పడింది కాబట్టి. ఆర్ ఇన్ఫ్లుయెన్స్ గాడ్స్ వర్క్. మొత్తం ప్రపంచం అంతా మరి భగవంతుని యొక్క శాసనం ప్రకారంగా, భగవంతుని యొక్క ఇచ్ఛ ప్రకారంగా జరుగుతున్నప్పుడు నేనెందుకు దాన్ని చేయాలి? ఆ శక్తులు ఎవరు ఉపయోగించాలి? సద్గురువులు మాత్రమే ఉపయోగించాలి. వారు ఆధ్యాత్మికమైన కారణాల కోసము మనుషులు ఎప్పుడైతే భగవంతుని వైపు ప్రయాణించే ప్రయత్నం చేస్తున్న సాధకులకు ఎప్పుడైనా కష్టాలు సంక్రమించినా, ఎప్పుడైనా వాళ్లకు భగవంతుని యొక్క సహాయాన్ని వాళ్ళు అర్థించిన అప్పుడు ఈ శక్తులను ఉపయోగించి వారికి సహాయం చేసే పని సద్గురువులు చేస్తారు. అలాంటి సద్గురువు ఆదేశం ఎవరైనా వాళ్ళు వలికి ఇచ్చినట్టయితే, 5వ భూమికలో ఉండే వలి, అప్పుడు ఆయన వాడతారు దాన్ని, కానీ స్వయంగా అతను వాడడు. అందుకని ఇక్కడ అతని పొజిషన్ చాలా సేఫ్ విత్ ది లా ఆఫ్ గాడ్. అందుకని భగవంతుని యొక్క శాసనంలో ఆయన ఇచ్ఛ ప్రకారంగా జరిగే ఈ సృష్టి కార్యక్రమాల్లో దేంట్లో కూడా తలదూర్చరు ఈ వలీలు. సో హీ నెవర్ ట్రైస్ టు చేంజ్, ఇంటర్ఫియర్ విత్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ గాడ్స్ వర్క్. భగవంతుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జరిగే ఈ కర్మ సిద్ధాంతాల ప్రకారంగా జరిగేటువంటి దాంట్లో ఏ మాత్రం తల దూర్చరు వీళ్ళు. హీ నెవర్ రైజెస్ ది డెడ్. అతనికి తలుచుకుంటే చనిపోయిన వాణ్ణి కూడా బ్రతికించే శక్తి వాళ్లకు వస్తుంది. 4వ భూమికలోనే వస్తుంది. అది 5వ భూమికలో కూడా కంటిన్యూ అవుతుంది, కానీ దాన్ని వాడడు. హీ నెవర్ రైజెస్ ది డెడ్, thou the power for this indeed he has, but he never uses it. అలా చనిపోయిన వాళ్లను బ్రతికించే శక్తి ఉన్నా కూడా అది భగవంతుని యొక్క ఇచ్ఛ ప్రకారంగా జరుగుతుంది. భగవంతుని యొక్క ప్రణాళికలో భాగంగానే ఆ మృత్యు సంభవించింది కనుక నేను దాని గురించి ఏమి భగవంతుని ప్రణాళికను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చెయ్యను అని మాత్రం నిగ్రహించుకుంటాడు అతను. వాడు ది పర్షియన్ participle
షెనాస్ మీన్స్ నాలెడ్జ్. మనం ఇందాక చెప్పుకున్నాం షెనాస్ అంటే నోయింగ్, తెలుసుకోవటము అనేది. ఇక్కడ దానికి వివరణ ఇస్తున్నారు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫినిటివ్ ఫార్ షెనక్తాన్, టు నో. ఖుద్ మీన్స్ సెల్ఫ్, వైల్ ఖుదా మీన్స్ గాడ్. ఇందాక చెప్పుకున్నాం మనం. ఖుద్ అంటేనేమో సెల్ఫ్, తన సొంత ఇది వ్యక్తిత్వం. Thus, the passage is engaged in word play with khud shanas meaning self-knowledge and khuda shanas meaning God knowledge అన్నారు. ఆరిఫ్ అనే పదానికి ఇక్కడ ఇంకా దానికి వివరం చెప్తూ ఏ వైజ్ మ్యాన్. ఆరిఫ్ అంటే ఒక వైజ్ మ్యాన్, ఆర్ ఏ హోలీ మ్యాన్, చాలా సత్పురుషుడు అని అర్థం. ఎన్ ఇండిక్ వర్డ్ jankar means one who is acquainted or informed or familiar. As Meher Baba explains in God Speaks, the fifth plane encompasses that aspect of mind associated with thought. Baba's point seems to be that the fifth plane Arif is no longer trapped in the gross consciousness associated with these gross forms. Naturally, a fifth plane saint, when incarnate, has a human form in the gross sense. The text should not be construed to mean that he has discarded it. అయితే ఐదవ భూమికలోకి వచ్చిన వాళ్లకు భౌతికమైనటువంటి చైతన్యం లేకపోయినా భౌతిక శరీరం ఉంటుంది. ఆ శరీరంలో ఉండి వాళ్ళు ఆటోమేటిక్గా ఆ శరీరం అవసరమైనప్పుడు తినటం, మామూలుగా శరీరం యొక్క అవసరాలన్నీ తీర్చుకోవటం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ శరీరం యొక్క చైతన్యం అతనికి ఉండదు. శరీరానికి సంబంధించిన భౌతిక ప్రపంచం యొక్క ఆ ఎరుక మనకు ఉన్నట్టుగా ఉండదు, ఒక ఆటోమేషన్ గా ఉంటుంది. అతని మనస్సు, అతని యాక్షన్ అంతా కూడా మానసిక భూమికలో ఉంటుంది. ఐదవ భూమికలో ఉండే వారికి ఓన్లీ ఏ సద్గురు కెన్ బ్రేక్ ది లా ఆఫ్ గాడ్, సిన్స్ హీ ఈజ్ వన్ విత్ గాడ్ హూ ఈజ్ ద లా మేకర్, జీసస్ షమ్స్. ఇక్కడ ఇందాక అతను ఎందుకు చేయడు అంటే భగవంతుని యొక్క ప్రణాళికను భంగం చేయకూడదు అనేది అతనికి స్పష్టంగా అర్థమై ఉంటుంది గనక అతను తన శక్తులను ఉపయోగించడు. తన ఇష్ట ప్రకారంగా ఉపయోగిస్తే భగవంతుని యొక్క ఇష్టానికి భంగం కలిగినట్టు అవుతుంది గనక అతను వాటిని ఉపయోగించడు అని తెలిసి ఇక్కడ ఉపయోగించవలసిన వారు ఎవరు అంటే సద్గురువు. ఓన్లీ ఏ సద్గురు కెన్ బ్రేక్ ది లా ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క ఆ శాసనాన్ని బ్రేక్ చేసి శక్తులను ఉపయోగించే పని సద్గురువు చేయగలడు. ఎందుకు? సిన్స్ హీఈస్ వన్ విత్ గాడ్. అతడు సద్గురువు ఎవరు? అవతారుని ప్రణాళిక ప్రకారంగా సృష్టిని అవతారుడు లేని సమయంలో నడిపించే బాధ్యతను వహించి ఉన్నవాడు కనుక మళ్ళీ అవతారుని పీరియడ్లో అవతారుడికి విశ్వకార్య భారాన్ని అప్పజెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయకుండా ఉంటారు, అప్పుడు కూడా వాళ్ళు ఏం ఉపయోగించరు. అవతార కాలం ముగిసిన తర్వాత మళ్ళీ అవతారుణ్ణి వాళ్ళు కిందికి భూమి మీదకు రప్పించి ఆయనకు చార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఇది సద్గురువులు చేస్తుంటారు గనక వాళ్లకు ఈ పవర్స్ అన్నిటిని ఉపయోగించి ఆ భగవంతుడు ఏర్పరిచిన ప్రణాళికను భంగం కలిగించినా కూడా ఆ కలిగించటానికి కూడా శక్తులను వాడే అధికారం వాళ్లకు ఉంటుంది. ఎందుకు అంటే అవతారుని యొక్క ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయటానికి అవతారుడు లేని సమయంలో వాళ్లే అవతారుని యొక్క కార్యక్రమాలన్నిటినీ ఆయన యొక్క కర్తవ్యాలను వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ జీసస్ షామ్స్ అని బాబా చెప్పటం జరిగింది. షామ్స్ అంటే సద్గురు. ఆయన షామ్సే తబ్రీజ్, ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ జలాల్ అండ్ జలాలుద్దీన్ మొహమ్మద్ రూమీ. అకార్డింగ్ రూమీకి అతను గురువు, రూమీ అతని శిష్యుడు, షంషే తబ్రీజ్ శిష్యుడు.
According to a well-known story, Shams once raised a king's dead son back to life. But since the language with which he did so implied hearsay, he was subsequently flayed alive. ఇక్కడ షంసే తబ్రీజ్ గురించి కొంచెం వివరణ పెట్టారు వీళ్ళు, ఎడిటోరియల్ బోర్డు వాళ్ళు. ఇక్కడ షంషే తబ్రీజ్ అనే ఆయన 1185 నుంచి 1248 వరకు ఉన్నటువంటి సద్గురువు. ఆయన శిష్యుడే జలాలుద్దీన్ రూమి. అయితే ఈయన ఒకసారి రాజుగారి కొడుకు చనిపోయాడు. చనిపోయినప్పుడు రాజుగారు ఏం చేశాడంటే, ఈ మసీదుల్లో నవాజులు చదివించే ప్రీస్టులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచాడు ఇమాం. ఆ ఇమాంలందరినీ పిలిచాడు. పిలిచి, నా కొడుకును మీరందరూ మరి అల్లా భక్తులు కదా, అల్లా నవాజ్ రోజుకు 5 సార్లు ఎలుగెత్తి చాటి నవాజ్ చేయిస్తుంటారు కదా, ఇప్పుడు నా కొడుకును మీరు బ్రతికించాలి, బ్రతికించకపోతే మొత్తం మీ ఇస్లాంనే రద్దు చేసి పడేస్తాను అని ఆ రాజుగారు కోపంతో వాళ్ళ మీద అరిచాడు. అప్పుడు వాళ్ళకి ఏం తోచలే. వాళ్ళు నమాజ్ అయితే చేయిస్తారు కానీ వాళ్లకు చనిపోయిన వాడిని బ్రతికించే శక్తి ఎక్కడిది? అది 4వ భూమికకు చేరిన వాడికి వస్తుంది. కానీ 4వ భూమికకు చేరిన వాడు వాడకూడదు. వాడితే వాడు డౌన్ అయిపోతాడు స్టోన్ స్టేజ్ వరకు. ఎవరు చెయ్యాలి? 5వ భూమిక వాడు చెయ్యడు. ఎందుకు అంటే దైవ ప్రణాళికకు భంగం కలిగించాడు. వాడు చనిపోయిన వాడి ఆయుష్ ప్రకారంగా వాడు చనిపోయాడు. వాళ్ళ సంస్కారాల దీన్ని ప్రకారంగా ఈ జన్మలో తీర్చుకోవాల్సిన సంస్కారాలు అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తి వాడు ఇది కావాలి. ఎవడు ఒక సద్గురువు మాత్రమే చేయగలడు. అప్పుడున్న సద్గురువు షంషే తబ్రీజ్. షమ్స్ అని ఆయన పేరు, తబ్రీజ్ అని ఆ ఊరి పేరు. అయితే అప్పుడు ఈ పూజారులు ఇమాములు అందరూ కూడా వెళ్ళి షంషే తబ్రీజ్ వేడుకున్నారు, చేతులు జోడించి, అయ్యా మమ్మల్ని రక్షించాలి, ఇప్పుడు ఆయన కొడుకును బతికించకపోతే మొత్తం ఇస్లాంనే రద్దు చేస్తానంటున్నాడు, మతమే అయిపోతుంది, రద్దు అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఖలీఫాలని రాజులకి మత పెద్దరికం ఉండేది. అందుకని ఆయన అలా అనగానే వీళ్ళు షంషే తబ్రీజ్ని తీసుకెళ్లారు. షంషే తబ్రీజ్ ఆయన వెళ్ళి చూశాడు. చూసి, ఏ బేటా అల్లాకే నామ్ పే ఉఠో అన్నాడు. ఆ అల్లా భగవంతుని పేరు మీద లేచి నిలబడు అన్నాడు. వాడు లేవలేదు. ఆ డెడ్ బాడీ అలాగే ఉంది. వీళ్ళు కూడా ఇమాములు వీళ్ళందరూ అయ్యో ఈయన వల్ల కూడా కాకపోతే ఇంకెవడి వల్ల అవుతుంది అని భయపడుతున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక 2 నిమిషాల వ్యవధిలో కొంచెం సైలెంట్ గా ఉండి మళ్ళీ ఇన్ ది నేమ్ ఆఫ్ షంషే తబ్రీజ్ గెటప్ అన్నాడు. అంటే తన సొంత పేరు షంషే తబ్రీజ్ అని, నా పేరు మీద లేచి నిలబడరా బాబు అన్నాడు. అనగానే లేచి కూర్చున్నాడు. రాజుగారు సంతోషపడ్డారు. మతాన్ని అయితే చేశారు. చూడండి ఎంత ఇదిగా ఉంటుంది అంటే, మామూలు మత పెద్దల్లో ఎంత స్వార్థం, ఎంత ఇది ఉంటుంది అనేది దానివల్ల మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇది అయిపోయి లేచాడో అప్పుడు ఈ పూజారీలు ఇమాములందరూ కూడా వాళ్ళ ప్లేట్ మార్చేశాడు. రాజా చూసారా, ఇతను షంషే తబ్రీజ్ అల్లా పేరు మీద లే అంటే వాడు లేవలేదు, తన పేరు మీద లే అనగానే లేచాడు. వీడు అల్లా కూడా అవమానపరిచాడు, కాబట్టి వీడికి శిక్ష విధించాలి అని ఆ మత పెద్దలందరూ కలిసి సద్గురు అయినటువంటి, అంటే ఎప్పుడు కూడా మత పెద్దలు మామూలు ఆచార వ్యవహారాలు నెరిపేవాళ్ళు, ఆ మిడిమిడి జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరని వాళ్ళు చేసే అటువంటి పని ఎప్పుడు ఇంతే. హిస్టరీ అంతా కూడా రిపీట్ అవుతుంది. ఇలాంటి సంఘటనలు చూసినట్టయితే ఎప్పుడు కూడా అంతే. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి మనకు తుకారాంది కూడా సినిమా చూసాం. తుకారాం సినిమాలో కూడా ఆ పూజారి గారు అస్తమానం తుకారామును అవమానించటమే. గుళ్ళో విగ్రహాన్ని తీసుకెళ్లి బావిలో పడేసి ఈయనే దొంగిలించాడు, ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి పడేశాడు, అందుకని ఈయనకు శిక్ష విధించాలి అని
శివాజీని కూడా పిలిపించారు అనేటువంటిది మనం సినిమాలో చూసాం. అంటే ఎప్పుడు కూడా ఈ పూజారులు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉండే అటువంటి వలి పీర్ వాళ్లే కాకుండా ఈ సద్గురువులను కూడా అవమానించే పరిస్థితి చేశారు. ఉపాసని మహారాజ్ మీద కూడా అప్పట్లో ఎన్నో ఇది కన్యాశ్రమం పెట్టారు, కన్యలను పెట్టారు అని ఆయన మీద అయింది. బాబా మీద వచ్చాయి. బాబా మీద కూడా వెస్ట్ లో కూడా ఆయనకు అగేనిస్ట్ గా రాయటం చేయటం, పాల్గొనటం, జేకే దస్తూర్ వీళ్ళంతా, కర్నల్ ఇరానీ వీళ్ళంతా చేశారు. సో అలా ఇక్కడ ఈ షంషే తబ్రీజ్ ను వాళ్ళు చర్మము ఒలిపించారట. ఆ చర్మం ఒలిచిన దాన్ని అలాగే భరిస్తూ తిరిగాడట చాలా కాలం షంషే తబ్రీజ్. సో సబ్సిక్వెంట్లీ ఫ్లేయిడ్ ఎలైవ్ అంటే బ్రతికుండగానే చర్మం ఒలవటం అంటే జంతువులకు కూడా, చచ్చిపోయిన జంతువులకే చర్మం ఒలిచి వాటిని ఆ చర్మంతో చెప్పులు ఇవన్నీ చేసుకుంటారు. కానీ బ్రతికున్న జంతువుకు కూడా చర్మం ఒలిచే అటువంటిది సాహసం చేయలేరు ఎవరు. కానీ ఇక్కడ ఈ పూజారులందరూ కలిసి చేశారు. ఆయన్ని ఇక్కడ అంటే సద్గురువు మాత్రమే అలా చనిపోయిన వాడిని బ్రతికించటం అంటే భగవంతుడి యొక్క దైవ ప్రణాళికలో కలిగించుకోవటం, దానికి భంగం వాటిల్లేలా చేసే శక్తి కేవలం సద్గురువుకు మాత్రమే ఉంది. అదే 4వ భూమికలో వాడు చేసినట్టయితే వాడు రాతి స్థితికి పడిపోతాడు అంతే. ఇంకా వాడు పైకి పోయే బదులు డౌన్ అయిపోతాడు అనమాట. అది ఇక్కడ ఈ విషయాన్ని చెప్తూ వచ్చారు. అందుకని బాబా ఇక్కడ జీసస్ క్రీస్తు కూడా చనిపోయిన వాడిని బతికించాడు. ఆయన సాక్షాత్ అవతారుడు కాబట్టి ఆయన ప్రణాళికను ఆయన మార్పు చేసుకోవచ్చు, ఆయనకు ఆ స్వాతంత్రం ఉంది. షంషే తబ్రీజ్ ఆయన సద్గురువు, ఆయనకు కూడా అలా చేయవలసి వచ్చింది. ఆయనకు కూడా అలా చేసినందుకు కలిగినటువంటి దాన్ని ఆయన తిరస్కరించలేదు. నువ్వెవడు నాకు వేయటానికి శిక్ష అని తిరస్కరించలేదు. దానికి వాళ్ళు వేసిన శిక్షను చాలా సంతోషంగా అనుభవించాడు. అండ్ అదర్స్ రేజ్డ్ ద డెడ్. అలా వాళ్ళిద్దరి ఉదాహరణ చెప్పు. అలా సద్గురువు అవతారుడు వాళ్ళు మాత్రం చనిపోయిన వాళ్ళను బతికించారు. దే డిడ్ నాట్ ఫాల్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డూయింగ్ సో. అయినా అలా చనిపోయిన వాళ్ళని బ్రతికించినందువల్ల వాళ్ళు మళ్ళీ స్టోన్ స్థితికి పడిపోలేదు. ఎవరు? జీసస్ కానీ, షంషే తబ్రీజ్ కానీ అలాంటి వాళ్ళు సద్గురువులు ఎవరైనా. బికాస్ దే ఆర్ వన్ విత్ గాడ్. ఎందుకంటే వాళ్ళు భగవదైక్యం పొంది భగవంతునితో ఒకటై ఉన్న వాళ్ళు గనక వాళ్ళకి అలాంటి ప్రమాదాలు లేవు. ఇన్ షార్ట్, ఓన్లీ ద అడ్వాన్స్డ్ పిల్గ్రిమ్ ఆన్ ద 4th plane అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సద్గురు can do miracles, but the difference between the two is that the 4th planer, by performing such miracles, throws himself down to the stone state, while the Sadguru cannot only make use of these powers for miracles, but beyond this, in the process gives a spiritual push to the world, for which express purpose he does these miracles in the first place. ఎందుకంటే ఇలా 4వ భూమికలో ఉండేవాడు చేసినట్టయితే వాడు తనకు వచ్చినటువంటి ఆ శక్తులను ఉపయోగించుకోవాలి అనే తహతతో, స్వార్థంతో, ఎందుకంటే వాడికి ఇంకా భగవంతుని యొక్క పరిపూర్ణ జ్ఞానం రాలేదు, మనస్సు మీద అతనికి నిగ్రహ శక్తి రాలేదు, పూర్ణ నిగ్రహ శక్తి రాలేదు, కాబట్టి అతను రాతి స్థితికి పడిపోతాడు. అదే సద్గురువు చేసినట్టయితే చనిపోయిన వాళ్ళని బ్రతికించటం అనే అటువంటి అద్భుతం సద్గురువుగా చేసినట్టయితే అది యావత్ విశ్వానికి ఒక మేలు చేయటానికి, అంటే ఆయన సద్గురువు అనేటువంటి విశ్వాసం పెంపొందిస్తే వీళ్ళందరికీ పెద్ద లాభమే కదా. సద్గురువు యొక్క మనం రోజు ప్రార్థనలో, మండలి ప్రార్థనలో చదువుతాం, చిట్ట చివరి వరకు దృఢముగా నీ కొంగును దృఢముగా పట్టుకొని ఉండకు సహాయం చేయము. అలా దృఢముగా పట్టుకోవాలంటే అంత విశ్వాసం కావాలి. అలాంటి విశ్వాసం కలిగించటానికి ఇలాంటి మహత్తు చేసినట్టయితే సద్గురువు అది యావత్ విశ్వం యొక్క మేలు కోసం చేసినట్టు అవుతుంది కనుక అక్కడ ఫర్ ది పర్పస్ హీ డస్ దిస్ మిరాకిల్స్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. దేనికోసం? ఫర్ ది ఈ
ప్రపంచం యొక్క మేలు కోసమే చేస్తారు తప్ప వాళ్ళు ఎలాంటి ఈ వాళ్ళ యొక్క శాసనాన్ని భంగం చేయటానికి చేయరు. నౌ ద టైమ్ ఈజ్ అప్ ఫర్ టుడే. ఇదంతా చెప్తూ బాబా అన్నారు ఇక సమయం ఈ రోజు అయిపోయింది కనుక ది సబ్జెక్ట్ ఆఫ్ ది 6th plane విల్ బి టేకెన్ అప్ టుమారో. ఇక ఆరవ భూమిక యొక్క స్వర్గం, ఇది ఆకాశం. ఆరవ భూమిక యొక్క ఆకాశం, అందుకంటే ఇప్పుడు బాబా అన్ని ఆకాశాల గురించి చెప్తున్నాడు కనుక ఆరవ భూమిక యొక్క ఆకాశము సాక్షాత్కార్, అబోర్డ్ ఆఫ్ ది సీయర్. అక్కడ ఆలమే జ్ఞాని, వరల్డ్ ఆఫ్ ది బిలవెడ్ ఆరవ భూమికలో. ఎందుకంటే అతను ముఖాముఖి భగవంతుణ్ణి చూస్తూ ఉంటాడు కనుక ఆరవ భూమిక గురించి రేపు చెప్పుకుందాము అని బాబా అన్నారు. అలాగే మనకు కూడా సమయం అయిపోతుంది కాబట్టి మనం కూడా ఆరవ భూమిక, దానికి చెందినటువంటి ఆకాశం, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా శర్మ గారు. జై మెహర్ బాబా అండి. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజ్ మీ విశేషాలను మళ్ళీ మనం కొంచెం స్టార్ట్ చేసుకుందాం. చాలా తర్వాత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సమయం ఒక 3 minutes ఉంది కాబట్టి పందగేశ్వర 3 minutes నామని చెప్పి ప్రేయర్ చేయండి సార్. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా పందగేశ్వర. అవతార్ మెహర్